అండి. మేము విజయవాడ వెళ్ళామని చెప్పాను కదా! విజయవాడ తర్వాత అయితే ఉండవల్లి గుహలను చూడడానికి వచ్చాము. మేము ముందే అనుకున్నాము. మా మరదలు ముందే అందనమాట. "వదిన ఈరోజు మనం విజయవాడ ఇంగళగిరి పానకాల స్వామి టెంపుల్, ఉండవల్లి గుహలనైతే చూడడానికి వెళ్దాము" అంది. సరే 3 అవుతాయో లేదో సౌమి అంటే, సరే ఏ 2 వీలైతే ఆ 2 చూద్దాం. ఫస్ట్ అయితే విజయవాడ అమ్మవారి దర్శనం అయితే కంపల్సరీ చేసుకుందాం అంది. ఎందుకంటే తనకి చూడాలనిపించింది. నేను భవానీ మాల వేశాను. నేను పిల్లలిద్దరూ. ఇంక అప్పుడైతే మొక్కు తీర్చుకోలేదు. మా ఆయన వచ్చే వరకు వెయిట్ చేసాము. మా ఆయన వచ్చిన తర్వాత కూడా కుదరలేదు. ఇంక ఇప్పుడైతే ఎలాగో వస్తున్నాం. ఇంక అమ్మవారి దర్శనం అయితే చేసుకొని చక్కగా పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండవల్లి గుహలకి అయితే వచ్చేసాము. పానకాల స్వామి టెంపుల్ అయితే 2 గంటలైంది మేము బయటకు వచ్చేసరికి. ఆ టయానికి మూసేసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మేమైతే ఉండవల్లి గుహలను అయితే చూడడానికి వచ్చాము. ఉండవల్లి గుహలకి వచ్చిన వెంటనే మనమైతే టికెట్ తీసుకోవాలి. ఇక్కడ పిల్లలకైతే టికెట్ లేదు. ఇంకా మేమైతే అలా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాం. చూడండి, ఇక్కడ ఈ ప్రదేశం చాలా చాలా బాగుంది. సేమ్ ఎల్లోరా కేవ్స్ లెక్కే ఉన్నాయన్నమాట. ఎల్లోరా కేవ్స్ కొంచెం ఎత్తులో ఉన్నాయి, ఇవి కొంచెం కిందగా ఉన్నాయి అంతే అనమాట. అవి చాలా ఎక్కువ. ఇవి పెద్ద కొండను తొలచి నిర్మించిన ఆలయం అండి. ఇక్కడ మెయిన్ మనకి ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే అనంతశయన పద్మనాభ స్వామి అండి. ఒకే రాతిని 20 అడుగుల పొడుగు విగ్రహం అయితే తయారు చేశారు. ఎలా నిర్మించారో ఏంటో కానీ చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడ ఈ ప్రదేశాలు చూసిన వెంటనే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడడానికి చాలా చాలా బాగున్నాయి. ఈ గుహలు పైకి ఎక్కిన తర్వాత బయట కృష్ణానది తీర ప్రాంతం చూస్తే మనకి చాలా ఆహ్లాదకరంగా, మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే విజయవాడ నుండి ఉండవల్లి గుహలకి అయితే 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. 6 కిలోమీటర్లు జర్నీ అనమాట. ఇంకెక్కడైతే మా వాళ్ళు మా కుందనాన్ని జైలు అనేసి చెప్పేసి అందులో పెట్టి ఉంచారు. చూడండి, ఇంకా నార్మల్గా వీడియో వచ్చేస్తుంది. ఇక్కడ మామూలుగా చూడండి. కూర్చో, ఇది పట్టుకొని కూర్చో, ఇక్కడ వేలు దూర్చు. ఇది చూడు. నువ్వెళ్తావా? ఎల్లోరా కేవ్స్ పెద్దగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి. ఇదే దేవుడు ఈ దేవుడు తెలుసా? ఏ దేవుడు? విష్ణుమూర్త, అనంతసేన పద్మనాభ అనంత పద్మనాభ స్వామియా? ఇప్పుడు ఇలాగా అక్కడ ఉన్నారు కదా. కుందు నాన్న ఎక్కడ? ఏ నాన్న చిరాకుందా? ఏమైనా కావాలా? వీడియోలో చూసారు కదా అనంతశయన పద్మనాభ స్వామిని ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా మా న్యాచురల్ వీడియో కూడా ఎలా ఉందనేది కామెంట్ చేయండి.
నాకైతే విజయవాడ దగ్గరలో ఇంత అందమైన గుహ ఉంది, అదే గుహలు ఉన్నాయనేసి నాకు అస్సలు అనిపించలేదు, తెలియదు కూడా. మా స్వామి చెప్తూ ఉంటే నార్మల్గా ఇలా వెళ్దాం, అనంతశయన పద్మనాభ స్వామి ఉంటారు టెంపుల్ కూడా అది అందనమాట. టెంపుల్ అంటే అది గుహ అంటే ఏంటి అని నాకు చాలా ఆలోచనలు ఉండేవి. వచ్చినాక అర్థమైంది. ఇది చూడగానే నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఒక పెద్ద కొండను తయారు చేశారు, ఇలా లోపల నుండి తొలిచి ఇలా నిర్మించారనమాట. అప్పటి కాలంలో ఎటువంటి ఆధునిక యంత్రాలు లేకపోయినా ఎంత అందంగా, ఎంత నీట్గా, ఎంత బాగా చెక్కారో కదా శిల్పకళాకారులు. ఇంకా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రదేశాలు చూడడం. ఎందుకంటే ఎప్పుడో వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రదేశాన్ని చూస్తూ ఉంటే ఆ సంతోషమే వేరు కదా. ఇంకా మేమైతే ఈ గుహలను చూసుకొని సంతోషంగా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా మధ్యదారిలో అయితే భోజనాలు సాయిబాబా గుడిలో అవుతుంటే భోజనాలు అయితే చేసాము. విజయవాడ అమ్మవారి ప్రసాదం ఎలాగో దొరకలేదు. ఇంకా సాయిబాబా అయితే మాకు పిలిచినట్లు అనిపించింది అనమాట. ఇక్కడ వీళ్ళైతే భోజనాలు ఉన్నాయి రండమ్మా అని, ఇంకా మేమైతే భోజనాలకు వెళ్ళాము. ఇక్కడ మా దేవిగడికి నిద్ర వస్తుందని చెప్పేసి అలా డల్గా ఉంది. వీడియో నచ్చితే లైక్